షలోమ్, వెల్కమ్ బ్యాక్. ఇజ్రాయేలు పాలస్తీనా మధ్య జరుగుతున్నటువంటి ఘర్షణలు, వాటి కారణాలు, చరిత్రలో చోటు చేసుకున్నటువంటి కొన్ని సంఘటనలను చరిత్ర కోణంలో విపులంగా అధ్యయనం చేస్తూ కొన్ని విషయాలు మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. సో ఈ టాపిక్లో ఇది థర్డ్ క్లాస్. మొదటి క్లాస్లో మనము అబ్రహాము నుంచి మొదలుపెట్టి క్రీస్తు శకం 70వ సంవత్సరమున యెరూషలేము ఒక ఆలయము ధ్వంసము చేయబడుతుంది. అంతవరకు మనం నేర్చుకున్నాం. రెండవ క్లాసులో అక్కడి నుంచి మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఒట్టోమన్ సామ్రాజ్యం, ఆ ఒట్టోమన్ సామ్రాజ్యము ఏ విధంగా స్థాపించబడింది, ఆ ఒట్టోమన్ సామ్రాజ్యంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు, సో జయనిస్ట్ మూమెంట్ ఏ విధంగా ఊపందుకుంది, ఏ విధంగా యూదులు యూరోప్ దేశం నుంచి తిరిగి తమ దేశానికి చేరుకున్నారు, వాటిని ఆలియా అంటారు. అలాగే మొదటి ప్రపంచ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, ఇవి మనము చూసాం. ఓకే, సో మొదటి ప్రపంచానికి దారిస్తున్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే ఒట్టోమన్ సామ్రాజ్యం, అలాగే జర్మనీ దేశము బ్లాక్ సీ మీద రష్యా మీద దాడి చేస్తుంది. సో కయ్యానికి కాలు దవుతుంది. రష్యా కూడా ఊరుకుండాడు. సో నువ్వు నా మీద యుద్ధం దిగావు, అందులో జర్మనీని తీసుకొచ్చావు కాబట్టి నేను కొన్ని దేశాలు పోగేసుకొని మీదకి వస్తాను, అతను కొన్ని దేశాలు పోగేసుకుంటాడు. ఎప్పుడైతే ఈ దేశాలు కలిసి యుద్ధాన్ని ప్రకటిస్తాయో అప్పుడు ఒట్టోమన్ సామ్రాజ్యము అలాగే జర్మనీ కూడా మరికొన్ని దేశాలు పోగేసుకొని ఇవి కూడా ఒక బ్యాచ్ ఫామ్ అవుతాయి. సో ఈ విధంగా దేశాలు రెండు గ్రూప్స్గా డివైడ్ అవుతాయి. ఒక గ్రూప్ పేరు అలైడ్ పవర్స్ అంటారు, ఇంకో గ్రూప్ పేరు సెంట్రల్ పవర్స్ అని అంటారు. సో అలైడ్ పవర్స్ కింద ఉన్న దేశాలు ఏంటి అంటే ఆల్రెడీగా బ్రిటన్, అప్పుడు సుప్రీం పవర్ బ్రిటనే, ఓకే అంటే యూకే. రెండవది ఫ్రాన్స్, మూడవది సెర్బియా, నాలుగవది రష్యా, ఇటలీ. ఇవి అలైడ్ పవర్స్ ఉన్నటువంటి కొన్ని దేశాలు. సెంట్రల్ పవర్స్లో ఏంటి అంటే అప్పుడు అపోజిషన్లో ఉన్నటువంటి పవర్ ఏంటంటే జర్మనీ. అది కూడా చాలా పవర్ఫుల్ కంట్రీ అనేది జర్మనీ, అలాగే ఆస్ట్రియా హంగేరీ. ఆ తర్వాత మూడవది ఏంటంటే ఒట్టోమన్ ఎంపైర్. సో ఇవి సెంట్రల్ పవర్స్. ఈ రెండు దేశాల మీద ఈ రెండు దేశాల మధ్య యుద్ధం అనేది రాచుకుంటుంది. సో హోరాహోరీగా యుద్ధం జరుగుతూ ఉంది. అందుకే దీన్ని మొదటి ప్రపంచ యుద్ధము అంటారు, అంటే దేశాలు ఇన్వాల్వ్ అయినాయి. ఈ యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు అలైడ్ పవర్స్ ఉన్నటువంటి బ్రిటన్, అప్పటికే అది చాలా దేశాలు ఆక్రమించుకుంది, చాలా సుపీరియర్ పవర్ అది. ఇప్పుడు ఈ బ్రిటన్ కన్ను దేని మీద పడింది అంటే సెంట్రల్ పవర్స్కి వెన్నెముకగా ఉన్న ఒట్టోమన్ సామ్రాజ్యం మీద పడింది. మొదటి ప్రపంచంలో యుద్ధంలో గెలవాలి అంటే, ఈ వార్లో విక్టరీ రావాలి అంటే అసలు అటుపక్క ఉన్నటువంటి బ్యాక్ బోన్ ఏంటంటే ఒట్టోమన్ సామ్రాజ్యము. సో జర్మనీ ఢీ కొట్టాలి, జర్మనీని ఓడించాలి అంటే దాని వెనక ఉన్న సపోర్ట్ని మనం నేలమట్టం చేస్తే విజయం అందే. ఎటు తిరిగి మనము ఈ సెంట్రల్ పవర్స్లో కొన్నిటి వాటినే మన వైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఒక్క నక్కబుద్ధిని ప్రదర్శిస్తుంది బ్రిటన్ సామ్రాజ్యం. తెర ముందేమో నేరుగా ఢీ కొడుతున్నట్టుగానే ఉంది, కానీ తెర వెనకాల కొన్ని రాజకీయ పావులు కదుపుతూ ఉంది. ఎలాగంటే ఆ యుద్ధంలో హోరాహోరుగా యుద్ధం సాగుతుంది, కానీ బ్రిటన్ మాత్రము చాలా దెబ్బలు తింటా ఉంది, అంటే బ్యాక్ ఫుట్లో ఉంది, గెలవలేని స్థితిలో ఉంది, పోరాడుతుంది కానీ బట్ అనుకున్నంత సక్సెస్ రావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇంకోటి ఏదైనా మాస్టర్ ప్లాన్ వేయాలనే ఉద్దేశంతో ఒక స్ట్రాటజీని రూపిస్తుంది బ్రిటిష్. ఏంటి ఆ స్ట్రాటజీ అంటే జర్మనీకి సపోజ్ అయినటువంటి ఒట్టోమన్ సామ్రాజ్యం అంతా కూడా ఏంటి అంటే రెండు రకాలటువంటి ప్రజలు, ఒకటి అరబులు, రెండవది యూదులు. సో ఈ ఇద్దరిని కూడా ఒట్టోమన్ సామ్రాజ్యానికి మనము రివర్స్ చేసామా, ఒట్టోమన్ రాజ్యం కుప్పగొలుతుంది. ఒట్టోమన్ రాజ్యం కుప్పగొలింది అంటే ఖచ్చితంగా సెంట్రల్ పవర్స్ అన్నీ కూడా కుప్పగొలిపోతాయి. కాబట్టి ఒట్టోమన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ జ్యూస్ అండ్ ఈ యొక్క అరబ్స్ని తన వైపు తిప్పుకోవడానికి ఒక ప్లాన్ వేస్తుంది, అంటే వాళ్ళకి చీలికలు పెడతారు. సో డివైడ్ అండ్ రూల్ పాలసీ
ఇది బ్రిటిష్కి కొత్త ఏం కాదండి. వీళ్ళంత వరకు ధైర్యంగా ఢీ కొడుతుంది, లేకపోతే ఏదో ఒకటి మతలబు చేసి డివైడ్ చేసి విభజించి పాలిస్తారు. విభజించి వాళ్ళకే పెట్టి విభజించి పాలిస్తారు. అందులో బ్రిటన్ దేశానికి వెడతో పెట్టిన విద్య. చరిత్రలో కూడా చాలా దేశాలు అలాగే విడగొట్టింది అది. ఇప్పుడు భారతదేశాన్ని పాకిస్తాన్ అలాగే చేసింది అది. సుడాన్ విషయంలో కానీ, ఉగాండా కెన్యా విషయంలో కానీ, సిప్రస్ విషయంలో కానీ, ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా అంటే ఈ విషయంలో కూడా సేమ్ అదే పని చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఒక గేమ్ ప్లాన్ రచించింది. ఏంటి ఆ గేమ్ ప్లాన్ అంటే, ఆ యుద్ధంలో, ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో మొదట కీలకమైనటువంటి పాత్రలో ఎవరు ఈ యొక్క లైట్ పవర్స్లో అంటే బ్రిటన్, ఫ్రాన్స్ మరి రష్యా. ఈ ముగ్గురు అన్నలు కూర్చొని ఇదిగో ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో మనము గెలిచిన తర్వాత ఒట్టమన్ సామ్రాజ్యాన్ని అంటే భూభాగం పంచుకుందాం. ముఖ్యంగా ఒట్టమన్ సామ్రాజ్యంని మనము భాగాలుగా పంచుకుందాం, ఎవరికి ఏ భాగం రావాలి అని డిస్కస్ చేయడానికి ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నారు. సో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా ఆ మీటింగ్లో ఏంటంటే, యూకే అంటుంది నాకు పాలస్తీనా భూభాగం కావాలి. అంటే ఒట్టమన్ సామ్రాజ్యంలో ఉంది పాలస్తీనా, నాకు ఆ భూభాగం కావాలి. రైట్. ఫ్రాన్స్ ఏమంటుందంటే, ఇదిగో ఆ భూభాగం పక్కన ఉన్నటువంటి సిరియా ఉంది చూసారా, ఆ సిరియా నాకు అది కావాలి అంటుంది. రష్యా ఏమంటుందంటే, ఇక్కడ నాకు టర్కీ, అర్మేనియా కావాలి అంటుంది. రైట్. ఓకే, అందరూ కలిసి ఒక అండర్స్టాండింగ్కి వస్తారు. అంటే గెలిచిన తర్వాత ఏ విధముగా నక్కలాగా పీకు దినాల రాజ్యాన్ని అని ముందుగానే గేమ్ ప్లాన్ చేసుకున్నారు, ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ పేరే సైక్స్ పికాట్ అగ్రిమెంట్ అంటారు. 1916వ సంవత్సరంలో ఆ మూడు దేశాల మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది, రహస్య ఒప్పందము. దాన్ని సైక్స్ పికాట్ అగ్రిమెంట్ అంటారు. ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే, బ్రిటిష్ తరఫున ఒక ప్రతినిధి వెళ్తాడు, అతని పేరు సైక్స్. ఫ్రెంచ్ తరఫున ఒక ప్రతినిధి వెళ్తాడు, అతని పేరు పికాట్. అందుకే వీళ్ళ పేరు మీదనే ఆ పేరు వచ్చింది, సైక్స్ పికాట్ అగ్రిమెంట్. ఓకే, చెప్పండి, అగ్రిమెంట్ ఎవరి మధ్య? ఈ యొక్క మూడు దేశాల మధ్య జరిగినటువంటి ఒప్పందం. ఫైన్. కాబట్టి ఫ్రాన్స్ హ్యాపీగా ఉన్నాడు, ఆ తర్వాత రష్యా అన్న కూడా హ్యాపీగా ఉన్నాడు. బట్ ఇక్కడ బ్రిటిష్ అన్న ఇంకొక మాస్టర్ ప్లాన్ వేసాడు. ఏంటంటే, నెక్స్ట్ ఇయర్ ఒక సంవత్సరం తర్వాత 1917లో యూదులకి ఒక ఆశ పెట్టాడు. ఏంటంటే, యూదులు మీరు అన్యాయంగా, మీరు అనవసరంగా, నిష్కారణంగా ఒట్టమన్ సామ్రాజ్యం నలిగిపోతూ దేశము మీదంటూ సొంత దేశం లేకుండా ఎవరికూ ఊడిగం చేస్తూ ఉన్నారు. మీకు ఒక దేశం కావాలి. అప్పటికే యూరోప్లో జయనిజం ఒక నినాదాలు అంటుకుంటున్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని తన ఫేవర్గా మార్చుకొని మీరందరూ కూడా నినాదాలు చేస్తున్నారు, మీరు గొంతు చించుకొని అరుస్తున్నా కూడా ఎవరు మీ దానికి ఆన్సర్ ఇవ్వట్లేదు. ఇదిగో మేము వస్తాం ముందుకి, మేము వచ్చి మీకు సాయం చేస్తాం అంటే అక్కడ ఏదో వాళ్ళకేదో వీళ్ళకి ఫేవర్ చేస్తున్నట్టు. యాక్చువల్గా వెనకాల ఏంటి అంటే, వీళ్ళ వెనకాల అంటే దీని వెనకాల వీళ్ళ ఒక అవసరం ఉంది. ఆ ఒట్టమన్ సామ్రాజ్యంలో యూదులు కూడా ఫైట్ చేస్తున్నారు కదా వీళ్ళకి వ్యతిరేకంగా. కాబట్టి వాళ్ళవే మార్చుకోవడానికి మీకు ఒక దేశం ఇస్తాము అని ఒక ఆశ పెట్టారు. దేశం అనగానే యూదులకి ఒక ఆశ పుట్టింది. ఒకవేళ ఈ ప్రయత్నంలోనే మాకు ఒక దేశం అంటూ దొరికితే సంతోషమే కదా. కొన్ని సంవత్సరాలుగా, కొన్ని ఏళ్ళుగా, కొన్ని దశాబ్దాలుగా మేము పరిపాలించబడుతున్నాము, మాకంటూ ఒక స్వతంత్ర దేశము లేదు కదా. ఎవడో వస్తాడు పరిపాలిస్తాడు, ఎవడో వస్తాడు పెత్తనం చేస్తాడు, ఎవడో వచ్చి మావన్నీ కొలగొట్టుకుని వెళ్ళిపోతుంటే కొన్ని సంవత్సరాలుగా కొన్ని దేశాలు ఈ యొక్క వివక్షను అనుభవిస్తూ, అవమానాలు, నిందలు ఎదుర్కొంటూ, అసలు చెప్పాలంటే చరిత్రలో యూదులు పడిన బాధలు ఏ జాతి పడి ఉండదండి. ఏ జాతి పడాడు, అన్ని హింసలు, అన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు యూదులు. అంత నలిగిపోయిన స్థితిలో స్వదేశం అనగానే వాళ్ళు ఒక ఆశ చిగురించింది, మాకంటూ ఒక దేశం వస్తే మేలు కదా. సరే మేము ఎలా నమ్మాలి? మీరు నమ్మాలంటే మీకు ఒక అగ్రిమెంట్ ఇస్తాం, మీకు మాకు ఒక ఒప్పందం చేసుకుందాం. ఆ విధంగా బ్రిటిష్ యూదులతో ఒక ఒప్పందం చేసుకుంటుంది. దాన్నే బాల్ఫోర్ డిక్లరేషన్ అంటారు. 1917 నవంబర్ 2వ తారీఖున బాల్ఫోర్ డిక్లరేషన్. సో ఒక ఒప్పందం చేసుకుంటుంది. సో ఎందుకు దీన్ని బాల్ఫోర్ డిక్లరేషన్ అని అంటారంటే, అప్పుడు యూకే ఫారెన్ సెక్రటరీ పేరు ఏమంటే ఆర్థర్ బాల్ఫోర్ అని.
సో ఆయన దాన్ని డిక్లరేషన్ ఇచ్చాడు కాబట్టి దీనికి బాల్ఫోర్ డిక్లరేషన్. ఇది యూదులకు ఒక ఆయుధముగా మారింది. మాకు నమ్మకం కుదిరింది. అవును, మాకు ఒక డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి సో ఇక నుంచి మేము మీ పక్షంగానే ఉంటాం. ఆ విధంగా అనమాట. సరే, అంటే అంతకుముందేమో ముగ్గురు దేశాలు కూర్చొని చర్చించుకున్నాయి ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని ముక్కలు చేసుకుని ఎవరికి ఎంత ఇవ్వాలని. ఇప్పుడు వాళ్ళు తెలియకుండా ఇప్పుడు బ్రిటన్ ఏం చేస్తుంది, ప్యారల్గా జ్యూస్తో ఒక కమిట్మెంట్ ఇచ్చేసింది, మీకు ఒక దేశం ఇచ్చేస్తాను అని. పోనీ అంతతో ఊరుకుందా ఇంకొక గేమ్ ప్లాన్. ఇప్పుడు అదే సంవత్సరంలో ఏంటంటే ఇప్పుడు యూదులు హ్యాండిల్ చేశారు, దారికి వచ్చారు. ఇప్పుడు అరబ్బులు రావాలి కదా. సో అరబ్బులు కూడా వాళ్ళ తరవైపు ఫేవర్గా మార్చుకోవాలి. ఇక్కడ మీకు ప్రశ్న రావచ్చు, అరబ్బులు ఎందుకు ఫేవర్గా వస్తారండి, వాళ్ళంతా ఒకటే కదా, ఒట్టోమన్ సామ్రాజ్యము ఈ అరబ్బులంతా ఒకటే కదా అంటే కాదు. నేను ముందే చెప్పాను, ఇస్లాము ఒక మతంలో సున్నీస్ అనేటువంటి తెగల్లో 3 ఉన్నాయని. అందులో ఒకటి తురుష్కులు, టర్క్స్, రెండోది అరబ్బులు. సో ఇద్దరికి పొసగదనమాట, ఇద్దరికి కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. సో తురుష్కులు పరిపాలించినటువంటి తెగ వేరు, ఇక్కడ అరబ్బులు వేరు. అరబ్బులు కూడా ఏంటి అంటే మాకంటూ ఏదైనా కావాలటువంటి ఆశ వాళ్ళకి కొన్ని సంవత్సరాలుగానే ఉంది. ఒకప్పుడు వాళ్ళ సామ్రాజ్యం కూడా పరిపాలించింది కదా ఆ ప్రాంతం అంతా. ఇప్పుడు బ్రిటిష్ ఏం చేస్తుందంటే 1917లో షరీఫ్ ఆఫ్ మెక్కా, అంటే అప్పుడు హుస్సేన్ బిన్ అలీ పరిపాలన చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ టైంలో అతనికి ఉత్తరాలు రాస్తూ ఉంది, కమ్యూనికేట్ చేస్తూ ఉంది. అతనికి ఒక ఆశ పెట్టింది, ఇదిగో అరబ్ సామ్రాజ్యం అంతటికీ నేను అధిపతిగా చేస్తా. ఎంతకాలం ఒకరి కింద నువ్వు ఉండి పనిచేస్తావు, నిన్నే ఒక అధిపతిగా అరబ్ దేశమంతటికి, అరబ్ ప్రపంచమంతటికి నిన్ను కింగ్గా చేస్తా. మా వైపు సపోర్ట్ చేస్తే నీ కళ మేము అక్కడ నుంచి మీ కాడికి వచ్చి మిమ్మల్ని ఎందుకు పరిపాలన చేస్తాం. సో మాకు గెలవాలి, మాకు గెలుపు కావాలి. మీకేం కావాలి, సొంత దేశం కావాలి, సొంత రాజ్యం కావాలి. సో మా ద్వారా కళ్ళను సార్థకం చేసుకోండి అనే పాటికే అరబ్బులకు కూడా ఒక ఆశ పుట్టింది. సో వాళ్ళకు కూడా ఆశ పుట్టించేసాడు. అంటే ఇక్కడ చూడండి, బ్రిటిష్ గారు ఏం చేశారంటే ఓ పక్కన తన తోటి సోదరులకి ఫ్రాన్స్కి రష్యాకి మాట ఇచ్చాడు, ఇటు పక్కన యూదులకి మాట ఇస్తున్నాడు, ఇటు పక్కన అరబ్బులకి మాట ఇచ్చేస్తున్నాడు. అది ఆ గేమ్ ప్లాన్ చూడండి. సరే, మొత్తానికైతే అరబ్బులు ఆ తర్వాత జ్యూస్ ఏమైతే ఉన్నారో ఒట్టోమన్ సామ్రాజ్యంలో ఒకసారి వాళ్ళు బ్యాకప్ తీసుకున్నారు. ఎప్పుడైతే బ్యాకప్ తీసుకున్నారో వెంటనే మొదటి ప్రపంచ యుద్ధంలో ఏమైపోయింది, వాళ్ళు వీక్ అయిపోయారు. అంటే ఒట్టోమన్ సామ్రాజ్యం వీక్ అయింది. ఒట్టోమన్ సామ్రాజ్యం ఎప్పుడైతే వీక్ అయిందో ఆ ఎఫెక్ట్ వరల్డ్ వార్ 1 మీద పడింది. ఆ వరల్డ్ వార్ 1లో బ్రిటిష్ వైపు ఉన్నటువంటి ఆ గ్రూప్ గెలుస్తుంది. అంటే అలైడ్ పవర్స్ గెలుస్తాయి, సెంట్రల్ పవర్స్ ఓడిపోతాయి. అసలు ఎవరు ఊహించలే అలా ఓడిపోతారని. జర్మనీ ఓడిపోయింది, ఒట్టోమన్ రాజ్యము కూడా ఓడిపోయింది. ఎప్పుడైతే ఒట్టోమన్ రాజ్యము ఓడిపోయిందో ఇంకా కథ అసలు తారుమారైపోతాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన కూడా మనం చేరాలి. ఆ హోరాహోర యుద్ధము జరుగుతూ ఉండగా 1918లో ఇంకా కొంతకాలానికి ఓటమి చవి చూస్తుంది ఈ ఒట్టోమన్ సామ్రాజ్యం. 1918లో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరుగుతుంది. అంటే మన ఇండియా ప్రవేశం చేస్తుంది, మన భారతదేశం అక్కడ ఎంట్రీ ఇస్తుంది. ఏ విధంగా ఎంట్రీ ఇస్తుంది అని అంటే, అప్పుడు హైఫా అటువంటి పట్టణం, ఇజ్రాయిల్లో హైఫా అటువంటి పట్టణం ఉంది. ఇట్స్ బిగ్ స్టోరీ అగైన్. ఆ హైఫాని మనం క్యాప్చర్ చేస్తేనే కానీ సక్సెస్ మనకి రాదు. వరల్డ్ వార్ 1లో మనకు సక్సెస్ రాదు. కాబట్టి హైఫాలో జ్యూస్కి సపోర్ట్ చేస్తూ ఒక ఆర్మీని దింపాలి బ్రిటిష్. అప్పుడు బ్రిటిష్ ఏం చేస్తూ ఉందంటే, అప్పుడు ఇండియాని పరిపాలన చేస్తూ ఉంది, భారతదేశాన్ని పరిపాలన చేస్తూ ఉంది. అప్పుడు ఏం చేస్తుందంటే బ్రిటిష్ ఏం చేస్తుందంటే భారతదేశం నుంచి సైన్యాన్ని రప్పిస్తారు. సో 15th ఇంపీరియల్ సర్వీస్, సో భారతదేశపు సైనికుల్ని పిలిపిస్తే భారతదేశం నుంచి 3 ఇండియన్ క్యావలరీ రెజిమెంట్స్ బయలుదేరుతాయి. ఒకటి మైసూర్ రెజిమెంట్, రెండవది హైదరాబాద్, మూడవది జోధ్పూర్ లాన్సర్స్. ఈ 3 బయలుదేరుతాయి ఇండియా నుంచి, ఇండియా తరఫున ఫైట్ చేయడానికి. ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఈ బ్యాటిల్లో ఇండియానే లీడ్ తీసుకొని ఫైట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ టైం ఇండియా, అంటే అంతవరకు ఉన్న యుద్ధాలు ఏంటంటే ఎవరో ఒకరి కింద ఉండి యుద్ధం చేసేవాళ్ళు మన వాళ్ళంతా, ఈ లాన్సర్స్. మన నౌ దిస్ టైమ్ దే హ్యావ్ టు ఫైట్ అలోన్. సో మొత్తానికైతే మన సైనికులు ఈ లాన్సర్స్ 3 లాన్సర్స్ బయలుదేరారు. సో హైఫాకి చేరుకున్నారు.
హైఫాకు చేరుకున్నాక అక్కడ భీకరమైనటువంటి యుద్ధము. అప్పటికే ఈ యొక్క ఒట్టోమన్ సామ్రాజ్యం వారు, అప్పటికే జర్మనీ యొక్క సైన్యం వాళ్ళంతా కూడా రెడీగా ఉన్నారు. హిల్ స్టేషన్స్లో రెడీగా ఉన్నారు అటాక్ చేయడానికి. ఓపెన్గా అంటే వాళ్ళ ఎత్తైన ప్రాంతం నుంచి ఉన్నటువంటి దాన్ని అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. న్యాచురల్గా చూస్తే యుద్ధం గెలవడం అసాధ్యం, ఇంపాసిబుల్. కానీ ఆ యుద్ధంలో మన ఇండియన్ ల్యాన్సర్స్ క్యావలరీ రెజిమెంట్స్ వాళ్ళు ఏంటంటే చాలా స్ట్రాటజిక్గా ఒక యుద్ధ వ్యూహాన్ని రచించి అసాధ్యము అనుకున్నటువంటి విజయాన్ని సునాయాసంగా వాళ్ళ అకౌంట్కి వేసుకున్నారు. ఇంపాసిబుల్ గెలవడం, కానీ దే మేడ్ ఇట్ పాసిబుల్. అది ప్రపంచం అంతని ఆశ్చర్యపరిచింది. చాలా విరోచితంగా పోరాడు మన ఇండియన్స్. ఆ కాని భూభాగంలో అసలు చాలా విరోచితంగా పోరాడు. వారి యొక్క వీరత్వానికి, వాళ్ళ యొక్క ధైర్యశాలికి అందరూ కూడా ముగ్ధులైపోయారు. అంత విరోచితంగా పోరాడు. అందులో మనలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతారు. వెన్ను చూపలేదు, వెనక్కి తిరగలేదు. భారతీయులు ఎప్పుడు కూడా వెన్ను చూపేవారు కాదు. ఏమొచ్చినా ముందుకు వెళ్ళే కానీ వెనక్కి వెళ్ళేవారు కారు అని పరాయి దేశపు గడ్డ మీద విరోచితంగా పోరాడి కొంతమంది ప్రాణాలను అర్పించేటప్పటికీ విజయం అయితే పొందుతుంది. ఆ ధైర్య సాహసాలు మామూలుగా. సో మీరు ఓన్గా దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి. సో అందుకే సెప్టెంబర్ 23 విక్టరీ వచ్చింది కాబట్టి 1918 సెప్టెంబర్ 23 విక్టరీ వచ్చింది కాబట్టి ప్రతి భారతీయుడు గర్వంగా గుర్తు పెట్టుకోవలసినటువంటి తేదీ సెప్టెంబర్ 23. ఆ రోజు విక్టరీ వచ్చింది. అందుకే ఆ రోజున హైఫా యుద్ధంలో గొప్ప యుద్ధం వచ్చింది. అదే దీన్ని బ్యాటిల్ ఆఫ్ హైఫా అంటారు. ఆ యుద్ధం గురించే మన పాఠ్య పుస్తకాల్లో 3rd క్లాస్ to 5th క్లాస్ మధ్యలో ఈ హైఫా గురించినటువంటి యుద్ధం గురించి అక్కడ ఉంటుంది. చదివారు మీరు ఎప్పుడన్నా హైఫా యుద్ధం గురించి? ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి హైఫాలో మన వాళ్ళు పోరాడారండి. ప్రతి భారతదేశపు సైనికుడికి గర్వకారణం. యాక్చువల్గా ఆ విక్టరీ వచ్చిన తర్వాతనే సెకండ్ వరల్డ్ వార్లో అంటే ఈ వీళ్ళ యుద్ధము గెలుపు మిగతా సైనికులకు స్ఫూర్తి నింపుతుంది. సో చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. మన ఇండియన్ ఆర్మీలో కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అయితే వాళ్ళ యొక్క యుద్ధాన్ని, వాళ్ళ సాహసాన్ని మెచ్చుకొని ఇజ్రాయెల్ దేశం ఏం చేసింది తెలుసా? వాళ్ళ పాఠ్య పుస్తకాల్లో కొన్ని మార్పులు చేసి, ఎందుకంటే కంపల్సరీగా మా పాఠ్య పుస్తకాల్లో బ్యాటిల్ ఆఫ్ హైఫా గురించి మా ప్రతి యూదుడు తెలుసుకోవాలి, ఏ విధంగా ఇండియన్ సోల్జర్ ఫైట్ చేశారు అని ఉద్దేశంతో కొంచెం మార్పులు చేసి, దీని కొరకే ఈ యొక్క ఇన్సిడెంట్ని యాడ్ చేయడానికే, ఈ చాప్టర్ని యాడ్ చేయడానికే వాళ్ళ పాఠ్య పుస్తకాలు కూడా కొన్ని మార్పులు చేశారు. అంత గొప్పది బ్యాటిల్ అండి. అంత మాత్రమే కాదు, మన భారతదేశం కూడా వాళ్ళ త్యాగాన్ని గుర్తిస్తూ ఢిల్లీలో తీన్మూర్తి చౌక్ని స్థాపించారు. ఈ వరల్డ్ వార్ తర్వాత తీన్మూర్తి చౌక్ చూసారా? ఢిల్లీలో తీన్మూర్తి చౌక్. సో మీరు లేకపోతే ఢిల్లీకి వెళ్ళినప్పుడు చూడండి, లేదంటే గూగుల్ సెర్చ్ చేస్తే కనపడుతుంది. తీన్మూర్తి చౌక్ అని ఢిల్లీలో ఉంటుంది. అది మన ఇండియా వాళ్ళు స్థాపించారు. సో ఆ తీన్మూర్తి చౌక్ ఏంటంటే ఇజ్రాయెల్ దేశంలో మన సైనికులు పోయినటువంటి ఆ పోరాటంలో ఏ విధంగా విజయం వచ్చింది, ఏ విధంగా ప్రాణాలు అర్పించారు, గుర్తుగా మెమోరియల్గా దాన్ని స్థాపించారు. అందుకే 2017లో ఒక విశేషమైనటువంటి సంఘటన జరిగింది. ఏంటంటే ఆ దేశానికి మన ప్రస్తుతపు ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడు. సో హీఈస్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ ఇజ్రాయెల్. ఇంతవరకు ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా దేశాన్ని విజిట్ చేయలేదు. సో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఆ మెమోరియల్ని, వాళ్ళు కట్టించినటువంటి ఆ మెమోరియల్ని, ఆ ప్లేస్ని మన పిఎం గారు వెళ్ళి దర్శించారు. ఇట్స్ వాజ్ అ వండర్ఫుల్ టైమ్. సో నెక్స్ట్ ఇయర్ అంటే 2018లో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇండియాకి వచ్చాడు. బెంజమిన్ నెతన్యాహు గారు, ఆయన కూడా ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చిన తర్వాత ఈ తీన్మూర్తి చౌక్, అక్కడ మనం కూడా కట్టించున్నాం కదా జ్ఞాపకార్థంగా, ఆ తీన్మూర్తి చౌక్ని విజిట్ చేశాడు. ఆ తీన్మూర్తి చౌక్ని విజిట్ చేసిన తర్వాత అప్పుడు ఆ తీన్మూర్తి చౌక్ అంటే చాలామంది తెలియదు కాబట్టి దానికి కొంచెం మార్పులు చేశారు. తీన్మూర్తి హైఫా చౌక్ అని దాన్ని మార్పు చేశారు. అక్కడ నుంచి తీన్మూర్తి హైఫా చౌక్ అని పిలువబడతాం.
ఎందుకు అది హైఫా అంటే ఇదిగో ఇజ్రాయెల్ దేశంలో ఉంది హైఫా. ఆ విధముగా ఇజ్రాయెలుకి మన భారతదేశానికి ఒక మిత్రత్వం ఏర్పడింది, ఒక సంధి ఏర్పడింది. సో మన దేశానికి చాలా మిత్ర దేశం ఏది అంటే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి మిత్ర దేశం ఏది అంటే ఇండియానే. సో ఇండియాకి ఏ టైంలో ఏమన్నా ఇష్యూ వస్తే, ప్రాబ్లం వస్తే ఫస్ట్ అండగా నిలబడేది ఏమంటే ఇజ్రాయెల్ దేశమే, అదో డౌట్ లేదు. ఈవెన్ మన కార్గిల్ యుద్ధంలో కూడా అండి, మీరు ఓన్ రీసెర్చ్ చేయండి, ఓన్గా న్యూస్ చూడండి, ఎక్స్ప్లోర్ చేయండి. కార్గిల్ యుద్ధంలో తెర వెనకాల మాకు సపోర్ట్ చేసింది ఎవరు అంటే ఇదిగో ఇజ్రాయెల్ దేశమే. అంతేకాని ఈ కరోనా టైంలో ఆక్సిజన్ అందక ఎంతోమంది నరకయాతన చూశారు. సెకండ్ వేవ్లో మనం చూసాం, ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. సో వెంటిలేటర్స్ లేక ఇబ్బంది పడుతుంటే ఉన్న పాటన ఇజ్రాయెల్ దేశము కొన్ని బిలియన్ల డాలర్లు విలువ చేసి ఖర్చు పెట్టి ఒక ఫ్లైట్ పంపించింది. వెంటిలేటర్స్ అన్నీ కూడా దాంట్లో పెట్టి సపరేట్ ఫ్లైట్లో మన ఇండియాకి పంపించింది. చాలా కాస్ట్లీ, ఎందుకంటే మిత్రదేశం అది. మిత్రదేశం ఆ విధంగా సఫర్ అవుతుంటే ఆ దేశం చూడలేకపోయింది. ఒకప్పుడు హైఫాలో మాకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఇండియా నిలబడింది. మాకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ సోల్జర్స్ వచ్చి మాకు విరోచితంగా మా తరఫున పోరాడి మాకు విజయాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఆ దేశం ఇబ్బందుల్లో ఉంది. అందుకే వెంటనే ఒక ఫ్లైట్ నిండా ఆ సిలిండర్స్ అన్నీ కూడా, అంటే వెంటిలేటర్స్ అన్నీ కూడా డంప్ చేసి ఇండియాకి డొనేట్ చేసింది. సో ఇండియాకి భారతదేశం మధ్య చాలా దగ్గర సంబంధం ఉంది, స్నేహం ఉంది. ఇద్దరికి చాలా ఇంపార్టెంట్, ఇద్దరి పట్ల గౌరవం కూడా ఉంది. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ టైంలో భారతదేశము ఇజ్రాయెల్ దేశం రెండు మిత్ర దేశాలు, చాలా స్ట్రాంగ్ బాండ్ ఉంది. ఏ ఇతర దేశంతో లేని బాండ్ ఇద్దరి మధ్య ఉంది. వీటల్లా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే యేసు ప్రభువారు పరాయ దేశుడు, యేసు ప్రభువారు ఆ దేశంలో పుట్టాడు, మన మతం కాదు, మన జాతి కాదు, అది ఇదని ఇజ్రాయెల్ దేశం మీద వ్యంగ్యంగా మాట్లాడుతున్నటువంటి కొంత మురుకులు ఉన్నారు చూసారా. వాళ్ళు తప్పకుండా చరిత్ర తెలుసుకోవాలి. ఆ దేశం ఏ విధంగా మనకు సహాయం చేసింది, కార్గిల్ విషయాలు కూడా చాలా అద్భుతంగా సహాయం చేసింది. రెండు దేశాల మధ్య మంచి సఖ్యత, మంచి అనుబంధం ఉన్నప్పుడు సబ్జెక్ట్ తెలియనివాడు, చరిత్ర తెలియనివాడు అతను బయలు వదిలే, కనీసం సబ్జెక్ట్ తెలిసినవాడైనా, చరిత్ర తెలిసినవాడైనా కాస్త ఆలోచిస్తాడు కామెంట్ చేసే ముందు. ఈరోజు ఒక అక్షరం ముక్క రాదు, మత పేరిట మీద, మతం మీద ఊరికే ఊగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. చరిత్ర తెలియదు, చదువుకున్నటువంటి వాడు ఎప్పుడు కూడా మూర్ఖంగా వాదించాడు. చదువుకున్నవాడు ఎప్పుడు కూడా తేల్చుకుందాం, డిబేట్లు పెట్టుకుందాం అని చెప్పాడు. అక్షరం ముక్క రానివాడు కూడా వచ్చి ఆర్గ్యుమెంట్లు, డిబేట్లు చేయడమే. ఆ దేశం ఇట్లా, యేసుప్రభు ఆ దేశంలో పుడితే ఈ దేశం ఎందుకు రావాలా, అది ఇది అని చాలామంది జీవితాల్లో విషబీజాలు నాడుతూ ఉన్నారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏమంటే ఇద్దరి మధ్య ఒక మంచి మిత్ర బంధం ఉంది. అట్లీస్ట్ దాన్ని రెస్పెక్ట్ చేయాలి. మన దేశము ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ నిలబడేది ఇజ్రాయెలే, అందులో డౌటే లేదు. ప్రైజ్ గాడ్, ఏమే. సో ఆ దేశంతో మిత్రత్వాన్ని కలిగి ఉన్నటువంటి భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఇజ్రాయెల్ పక్షంగా నిలబడితే దేవుడు దాన్ని కన్సిడర్ చేయడా? ఒక చన్ని నీళ్ళు ఇచ్చినా కూడా ఆ మేలు పోగొట్టుకోడు, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. గిన్నెలు నిలిచిన కూడా ఫలం పోగొట్టుకోరు. అలాంటిది ఆ దేశానికి అంత చేస్తున్నప్పుడు దేవుడు మర్చిపోతాడా? ఏమిట్రా, తప్పకుండా ప్రభు చెప్పాడు, మిమ్మల్ని దీవించే వారిని నేను దీవిస్తాను ప్రభు చెప్పాడు కదా. ఆ దేశాన్ని దీవించిన వారిని, ఆ దేశానికి అండగా నిలబడిన వారిని, ఆ దేశంతో మిత్రత్వాన్ని కలిగిన వారిని దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. దేని అఫ్కోర్స్ అతను అన్యుడైనప్పటికి కూడా దేవుడు మర్చిపోయేవాడు కాదు. బైబిల్లో కూడా చాలా సంఘటనలు ఉన్నాయి, దేవుడు అన్యులు కూడా దీవించిన వారు ఉన్నారు. అభిమేలకుని బట్టి దేవుడు, అబ్రాహామును బట్టి దేవుడు అభిమేలకుని దీవించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రైజ్ గాడ్. ఓకే, సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్. సో బ్యాటిల్ ఆఫ్ హైఫా. ఇప్పుడు మన టైంలోంచి ఇంకాస్త మనం ముందుకు వెళ్దాం. సో ఒట్టమన్ సామ్రాజ్యము కూలిపోతుంది, పతనమవుతుంది. పతనమైన తర్వాత ఇప్పుడు బ్రిటిష్ మ్యాండేట్, ఈ భూభాగాన్ని బ్రిటిష్ వాళ్ళు 1920 నుంచి 1948 వరకు పరిపాలిస్తారు.
సో ముందుగా అనుకున్నట్టుగా ఏంటి, ఒట్టమ సామ్రాజ్యం కూలిపోయినాక ఇప్పుడు బ్రిటిష్ అన్నగారు ఏం చేయాలి, ముగ్గురికి మాట ఇచ్చాడు, మీకు పంచుతాని మిత్ర దేశాలకు మాట ఇచ్చాడు, మీకు పంచుతాని యూదులకు ఇచ్చాడు, మీకు ఇస్తానని ఆ అరబ్బులకు ఇచ్చాడు. ఇప్పుడు మిత్ర దేశాలకి హ్యాండ్ ఇస్తే ఆ ఏదో తూచనా, నేను అరబ్బులకు చెప్పాను, నేను వాళ్ళకి ఇచ్చాను మాట ఇచ్చాను అంటే ఈ మిత్ర దేశాలు ఊరుకుంటాయా? చీజు చెన్నాడు, రేపొద్దున ప్రాబ్లం వస్తే నిలబడేది ఆ దేశాలే. ఈ రెండు కూడా ఇంకా అసలు దేశంగా కూడా ఆవిర్భవించలే. కాబట్టి సెక్యూరిటీ చూసుకుంది, కాబట్టి మిత్ర దేశాల వైపు నిలబడి ఏం చేస్తూ ఉంది అంటే ఈ మూడు దేశాలే ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా భూభాగాన్ని పంచుకున్నాయి. చూడండి, అంటే ఒట్టమ రాజ్యం కూలిపోయింది కదా, ఆ ఒట్టమ రాజ్యం అంటే ఇజ్రాయెల్ దేశమే కాదు, ఒట్టమ రాజ్యం అంతటినీ కూడా 3 ముక్కలు వేసుకున్నాయి. ఓకే, ఇటుపక్కన ఉండేది ఏంటి అంటే బ్రిటిష్ మ్యాండేట్, అంటే బ్రిటిష్ ఒక ఆధిపత్యం ఉన్నటువంటి భూభాగం, దాన్ని బ్రిటిష్ మ్యాండేట్ అంటారు. వాళ్ళు అనుకున్నట్టుగా ఫ్రెంచ్ అడిగినట్టుగా ఇది ఫ్రెంచ్ మ్యాండేట్, ఇది ఫ్రెంచ్ దేశపు ఒక రాజ్యం కింద ఉన్నటువంటి భూభాగం. ఈ పక్క ఉన్నది రష్యన్ మ్యాండేట్. అంటే అనుకున్నట్టుగానే ముగ్గురు పీక్కు తిన్నాయి, ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని పీక్కుని ముక్కలు చేసుకుని పంచుకున్నాయి. రైట్, ఇప్పుడు రష్యాను ఫ్రెంచ్ పక్కన పెట్టేద్దాం మనం, ఎందుకంటే మన భూభాగం ఎక్కడ ఉంది, బ్రిటిష్ మ్యాండేట్లో ఉంది, కాబట్టి బ్రిటిష్ మ్యాండేట్ మీద ఫోకస్ చేస్తాం. సో మొత్తానికైతే అది రాజ్యాన్ని స్థాపించడం డిసైడ్ అయిపోయింది, మ్యాండేట్ని కూడా ఇచ్చేసింది. యూదులు అలాగ అరబ్బులు వెయిట్ చేస్తూ ఉన్నారు, మాట ఇచ్చారు కదా ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తారు, దేశాన్ని ఇస్తారు అని వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లేసింది బ్రిటిష్. యూదులకు అర్థం కాలే ఏంటా అని యూదులు వెళ్ళి అడిగారు, ఏంటండి మాకు దేశం ఇస్తానని చెప్పారు కదా, మళ్ళీ మీరు వచ్చి పరిపాలన చేస్తారంటారు ఏంటి, ఆల్రెడీగా ఒకరు పరిపాలన చేస్తే దాని నుంచి బయటకు వద్దాని లోపల మళ్ళీ మీరు పరిపాలన చేస్తారని తప్పారా ఏంటి కథ అని నిలదీస్తే అప్పుడు బ్రిటిష్ చావు కబురు చల్లగా చెప్తూ, అంటే ఒక కన్విన్సింగ్ ఒక ప్లాన్ చెప్పింది, అయ్యా మీకోసం మీ మంచి కోసమే మేము ఈ పని చేస్తున్నాం అయ్యా. ఏంటా మంచి పని సార్ అంటే, ఇదిగో ఇప్పుడు మీకు దేశం ఇచ్చాని అనుకోండి, ఇప్పటికిప్పుడు మీరు దేశం ఇస్తే మీరు ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారా, మిలిటరీని ఫామ్ చేస్తారా, ఎకానమీగా మీరు స్ట్రాంగ్గా ఉన్నారా, అసలు నీ చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా అరబ్ దేశాలే, చూడు ఒకసారి అన్ని అరబ్ దేశాలే, మీకు యుద్ధ నైపుణ్యం తెలీదు, మీకు గవర్నమెంట్ తెలీదు, రూలింగ్ తెలీదు, ఏమీ తెలీదు, నేను మీకు ఇచ్చి వెళ్ళిపోయానంటే మాత్రము మేము మా దేశానికి వెళ్ళిపోయే లోపల మిమ్మల్ని చీల్చి చెండాడేస్తాం. కాబట్టి మీకు అన్నీ సెట్ చేసి స్టెబిలైజ్ అయిన తర్వాత మీకు అన్నీ హ్యాండ్ అవుట్ చేసి వెళ్తాము, అందుకే నిర్ణయం తీసుకున్నాం అనే పాటికే యూదులు ఒక్క యాంగిల్లో, అంటే లోపల నచ్చకపోయినా ఒక యాంగిల్లో సరైన సర్దుకుంటారు. అయితే వీళ్ళకి ఊట కలిగించడానికి బ్రిటిష్ ఏం చేస్తుందంటే, ఇదిగో ఇక్కడ ఈ భూభాగంలో మీ పాపులేషన్ ఎంత 3% ఉంది, ఇప్పుడు ఇక్కడ మీకు బలగం పెరగాలంటే ఇక్కడ పాపులేషన్ పెరగాలి, ఇక్కడ పాపులేషన్ పెరగాలంటే మీరు ఏం చేయాలి అంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి మీ సహోదరులందరినీ కూడా పిలిపించండి. వాళ్ళు ఎక్కడెక్కడో ఉన్నారు కదా, తలదాచుకున్నారు కదా, నీడ లేక ఏమండి ఒక చోట స్థిరంగా లేక ఎక్కడెక్కడ ఉన్నారు కదా, అందులో జైనిస్ట్ మూమెంట్ బాగా ఊపందుకుంది కదా, మేము ఏం చేస్తామంటే ఇమిగ్రేషన్ విషయంలో మీకు సపోర్ట్ చేస్తాం. సో ఎవరు వచ్చినా మేము చూస్తున్నట్టుగా ఉంటాం, హ్యాపీగా వాళ్ళు వచ్చేయచ్చు అని చెప్పేపాటికి అప్పుడు అంటే 1882 నుంచి 1903 వరకు ఫస్ట్ ఆలియా అంటే 30,000 మంది వచ్చేస్తారు, 1904 నుంచి 1914 వరకు 40,000 మంది వస్తారు, అది సెకండ్ ఆలియా. అయితే 1917 అంటే బాల్ఫోర్డ్ డిక్లరేషన్ ఇస్తారు కదా బ్రిటిష్, అంతవరకు 3%గా ఉన్నటువంటి జ్యూస్ బాల్ఫోర్డ్ డిక్లరేషన్ ఎప్పుడైతే బ్రిటిష్ యూదులకు ఇస్తుందో 3% కాస్త ఏమైపోయిందంటే 11%గా మారింది. ఎక్కడెక్కడ యూదులందరూ కూడా వచ్చి ఆ భూభాగంలో వాల్పోవడం మొదలుపెట్టారు. ఓ పక్కనేమో అరబ్ వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు, మాకు దేశం వస్తుంది, మాకు రాజ్యం వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటే అసలు ఆ దిశగా అడుగులు పడట్లేదు, ఆ టాపికే లేదు. పైగా స్థానికంగా యూదుల బలం పెరుగుతూ ఉంది, ఇంకా యూదులకి డౌట్ వచ్చేస్తూ ఉంది, ఏదో తిరకాసు పడిందిరా, ఈ బ్రిటిష్ ఖచ్చితంగా ఏదో గేమ్ ఆడుతాను అక్క బుద్ధి చూపిస్తూ ఉన్నాడు, మాటిచ్చి దగా చేశాడు,
మాకు దేశం ఇస్తాను అని చెప్పి, మాకు రాజ్యం ఇస్తానని చెప్పేసి ఇప్పుడు యూదుల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో వచ్చి ఈ దేశంలో ఇల్లు కట్టుకుంటున్నారు, స్థలాలు కొంటా ఉన్నారు, పొలాలు కొంటా ఉన్నారు, ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంది. మళ్ళీ మా పరిస్థితి ఏంటి? అది కాస్త ఘర్షణ పడి 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 బ్రిటిష్ ఒక గేమ్ ప్లాన్ వాళ్ళకి అర్థమైతే ఇంకా ఖచ్చితంగా బ్రిటిష్ మాకు దేశం ఇవ్వడని అరబ్బులకి అర్థమైపోయి అప్పుడు 1920 సంవత్సరమున ఏంటంటే ఆ తిరుగుబాటు చేస్తారు, నెబీ ముసా రైట్స్. సో ఈ నెబీ ముసా రైట్స్ ఏంటి అంటే ఆ రోజు ఫెస్టివల్, అంటే నెబీ అటువంటి ప్రవక్త ఒక పండుగ. ఆ పండుగ రోజున ఏంటంటే అరబ్బులు భయంకరమైనటువంటి స్లోగన్స్ చేస్తూ ఉన్నారు, మనకు దేశం కావాలి. మైకుల్లో అన్ని చోట్ల కూడా వాళ్ళు తమ నినాదాలు చెప్తా ఉన్నారు, మాకు ఇండిపెండెన్స్ కావాలి, మాకు స్వతంత్రం కావాలి, ఇది మన దేశము, మన దేశం కాపాడుకోవాలి, మన దేశాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్తా ఉన్నారు. అదే మైకులో ఏంటంటే యూదుల్ని చాలా కించపరిచే వాక్యాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ కుక్కలుగా అన్నట్టుగా కూడా మాట్లాడారు. ఎప్పుడైతే యూదులు ఇట్లాంటి కామెంట్ చేస్తారో ఘర్షణ అనేది మొదలైంది. ఇంకా వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద దాడి చేయడం మొదలుపెట్టుకున్నారు, మత ఘర్షణలు మొదలైనవి. ఈ ఇద్దరి మధ్య గొడవలు ఎప్పుడైతే మొదలైనాయో అంతవరకు ఆ భూభాగం, అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎక్కడైతే ఘర్షణ జరుగుతుందో ఆ ఏరియాలో ఉన్నటువంటి ఈ బ్రిటిష్ ట్రూప్స్ ఏమయ్యంటే, సైన్యం ఏమవుతుందో విత్డ్రా అయ్యాయి. అరే ఇక్కడే ఉంటే ఇద్దరి మధ్య మన నలిగిపోతాం, ఇద్దరు మనల్ని తొక్కేస్తారు, ఎవరు చెప్పినా మాటిండ్రు, బెటర్ మనము ఆ ఫోర్సెస్ కొంచెం వెనక్కి తీసుకుందామని అక్కడ ఉన్నటువంటి ఫోర్సెస్ వెనక్కి తీసుకున్నాక ఆ సంఘటన యూదుకి నచ్చదు, అటు అరబుకు నచ్చదు. అరబులేమో యూదుల మీద, అప్పుడు వీళ్ళ పాపులేషన్ చాలా తక్కువ కదా, అరబులేమో భయంకరంగా వీళ్ళ మీద దాడి చేస్తూ ఉంటే, వీళ్ళేమో బ్రిటిష్ వైపు చూస్తూ ఉంటే, బ్రిటిష్ నాకు తెలియదు, అసలు నేను చూడట్లేదు, నాకు తెలియదు అన్నట్టుగా నటిస్తూ ఉంటే యూదులకు అర్థం కావట్లేదు, ఇక మమ్మల్ని ఎవరు కాపాడతారు, మా పరిస్థితి ఏంటి, మా కథ ఏంటి. బ్రిటిష్ ఎప్పుడైతే వీపు చూపించిందో యూదులకి అర్థమైపోయింది, ఏమని, బ్రిటిష్ మనకి హ్యాండ్ ఇచ్చిందిరా, ఏదో మాకు సపోర్ట్ చేస్తాను ఇంతకాలం డ్రామా ఆడింది, కానీ ఇప్పుడు ప్రాబ్లం వస్తే మనం తొక్కేస్తాం. అటు అరబ్బులు కూడా ఏంటి అంటే బ్రిటిష్ మీద కోపం ఉంది, ఇప్పుడు అరబ్బులు కూడా చెప్పలేడు ఇదిగో మీరు యుద్ధం ఆపండి అని, బ్రిటిష్ మీద కోపం ఉంది వాళ్ళకి. సో ఇద్దరికి, అరబ్బులకి బ్రిటిష్ మీద నమ్మకం పోయింది, యూదులకి బ్రిటిష్ మీద నమ్మకం పోయింది. ఇప్పుడు ఇద్దరు కూడా ఫైట్ చేస్తూ, అంటే ఆ టైంలో యూదులు బాగా దెబ్బలు తిన్నారు, చాలా గాయపడ్డారు కూడా. అప్పుడు యూదులు ఏంటంటే ఎవరో వచ్చి మనకు సపోర్ట్ చేయడం కాదు, ఎవరో వచ్చి మాకు సాయం చేయడం కాదు, మనమే ఒక సైన్యముగా మారాలి, మనమే ఒక సైన్యముగా మారాలి అని అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పారామిలిటరీ ఆర్గనైజేషన్గా, డిఫెన్స్గా హగన్నా అనే పేరు మీద ఒక సైన్యము తయారవుతుంది, హగన్నా. సో దాని సింబల్ కూడా ఇలా ఉంటుంది, హగన్నా అంటే మాది అనే దాని మీద ఎవరన్నా వస్తే వదిలిపెట్టము, మాది అనే దాని మీద ఎవరన్నా దాడి చేస్తే ఉపేక్షించేది లేదు. ఇంతకాలం ఉపేక్షించాం, కొన్ని తరాలుగా, శతాబ్దాలుగా దెబ్బలు తిన్నాము, కొడతా ఉంటే కొట్టించుకున్నాము, దోచుకుంటా అంటే ఒప్పుకున్నాము, చంపించుకున్నాము. అసలు మా మీద దురాక్రమణ, మా మీద జరగనటువంటి అఘాయిత్యం అంటూ లేదు. నౌ ఇట్స్ అ టైం, మనమే ఫైట్ చేయాలి. అసలు భూభాగం ఎప్పుడు వస్తుంది అని అనుకున్నాం. మీరు ఈరోజు కనీసం ఈ భూభాగం నిలబడ్డాం. ఆ దేశ స్వాతంత్రం ఎప్పుడు వస్తుందో రెండవది, బట్ అట్లీస్ట్ మనం ఫైట్ చేయాలి ఈ టైంలో అని. అప్పుడు హగన్నా అనే బ్యానర్ కింద యూదులు ఒక పారామిలిటరీ ఆర్గనైజేషన్ని తయారు చేసుకుంటారు. ఈ ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతుంది. ఓ పక్కన ఇమిగ్రేషన్ కూడా, ఎందుకు అంటే ఇమిగ్రేషన్ అనేది బ్రిటిష్ చూసి ఉన్నట్టుగా ఉండడం వల్ల చాలామంది తిరిగి బ్యాక్ వస్తూ ఉన్నారు. అందుకే అరబ్బులకి మండింది. అప్పుడు చుట్టూ ఉన్నటువంటి దేశాలు చెప్తున్నాయి, అరే బ్రిటిషు ఎందుకు నువ్వు ఈ పని చేస్తున్నావు, కొంచెం ఆపు, ఇమిగ్రేషన్స్ ఆపు అనే పాటికే అప్పుడు బ్రిటిష్ ఏం చేస్తుందంటే వైట్ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేస్తుంది, ఇమిగ్రేషన్ కొంచెం హార్డ్ చేస్తుంది. అది యూదులకు ఇంకా మంట, దేశం ఇస్తాను ఇప్పుడు మళ్ళీ ఇమిగ్రేషన్ ఆపేసేవేంటి, నువ్వు చెప్పావు దేశం ఇస్తానని, అలాగాదని వేరే వాళ్ళు చెప్పారు, నువ్వు చెప్పాలి, అది వీళ్ళకి నేను మాట ఇచ్చా, ఈ దేశం వీళ్ళది అని వీళ్ళకి నేను మాట ఇచ్చాను, అందుకే నేను చేస్తాను చెప్పాలి. ఇక్కడ నువ్వు అక్కడో మాట ఇక్కడో మాట చెప్తావా. యూదులకు బాగా మండిపోయింది. ఎంతగా మండిపోయిందంటే
అక్రమంగా అయినా సరే ఇజ్రాయెల్ దేశంలోకి వచ్చేయాలని యూదులు డిసైడ్ అయిపోయారు. ఆ విధంగా 1919 నుంచి 1929 ఆ మధ్యలో 1,00,000 మంది థర్డ్ అండ్ ఫోర్త్ ఆలియా పేరుట 1,00,000 మంది పాలస్తీనాకు చేరుకుంటారు. 1,00,000 మంది అంటే అది హోల్లో ఉన్నప్పటికీ కూడా యూదులు ఆగట్లే, వచ్చేస్తున్నారు. 1,00,000 మంది వచ్చి ఆ భూభాగంలోకి వాలిపోయారు. ఆ భూభాగంలో యూదులు మెల్లిగా తమ ఉనికిని చాటుకుంటూ ఉన్నారు మెల్లిమెల్లిగా. సో 3% కాస్త 11% అవుతుంది, 11% కాస్త 13%, 14%, 15%. ఆ సంఖ్య పెరుగుతూ పోతూనే ఉంది. చరిత్ర మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇదే టైంలో ప్యారల్గా మనం అటువైపు కొంచెం జర్మనీ వైపు మనం కాస్త కన్నెద్దాం. ఇమిగ్రేషన్స్ ఇంత ఆగలేదు, జర్మనీ వైపు ఎందుకంటే అక్కడ ఒక భయంకరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది జర్మనీలో. ఏంటి జర్మనీ అంటే యూదులు ఊచకోతకు భయపడ్డారు అక్కడ. ఇదే టైంలోనే ఒక పక్కన యూదులందరూ కూడా దేశానికి వచ్చేస్తున్నారు. జర్మనీలో కూడా యూదు ఎందుకు అంత ఊచకోత కోయబడ్డారంటే మొదటి ప్రపంచ యుద్ధంలో ఎప్పుడైతే జర్మనీ ఓడిపోయిందో అసలు చాలా ఘోరంగా ఓడిపోయింది. ఆ ఓడిపోయినప్పుడు ఏంటంటే నాజీ పార్టీ, ఎందుకంటే నాజీ పార్టీ ఉంటుంది, నాజీ పార్టీలో అడల్ఫ్ హిట్లర్ ఉంటాడు. సో అసలు హిట్లర్ ఆ ఓటమి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉంది. ఆ ఓటమి పాలైనప్పుడు కొందరు చెప్తారు, యుద్ధంలో మీరు బాగానే యుద్ధం చేశారు, మీరు యుద్ధంలో ఓడిపోలేదు కానీ ఒకచోటు ఓడిపోయారు అనగానే హిట్లర్కి ఆశ్చర్యపోయింది. అవునా, అదేలాగా అంటే యుద్ధ రంగంలో మీరు వీరోచితంగా పోరాడు కానీ మీరు ఓడిపోయింది ఎక్కడంటే మీ సొంత దేశంలోనే సొంత ప్రజల మధ్య ఓడిపోయారు. అసలు మీలోనే స్పైస్ ఉన్నారు, మిమ్మల్ని తెర వెనకల మీ వెన్నుపోటు పొడిచి అసలు మీరు ఓడిపోవడం గల కారణము మీలోనే ఉన్నారు అనపానకే హిట్లర్కి మతిపోయింది. ఇదేంట్రా, మాలోనే ఉన్నారా, ఎవరు, ఏం కథ? ఆ టైంలో ఒక వదంతి ప్రాపగండా అయింది. ఏంటంటే మన దేశానికి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఎవరు కాదు, యూదులే. మనతోనే ఉండి శత్రుకు పొందించారు, మనతోనే ఉండి మనకు వెన్నుపోటు పొడిచారు యూదులే. ఇది కాస్త అది ఎలా వచ్చిందో న్యూస్ తెలియదు కానీ, ఎవడు పుట్టించాడు ఎలా పుట్టించాడో తెలియదు కానీ మొత్తం ఒక్కసారిగా మొత్తం అంతా కూడా పాకిపోయింది యూదులే. ఆ న్యూస్ వినగానే జర్మనీలో ప్రతి పౌరుడికి మండుతూ ఉంది, ఉక్రోషం వచ్చేస్తూ ఉంది. యూదుల వల్ల మా దేశం ఓడిపోయింది, యూదుల వల్ల ఇది అయిపోయిందని. అప్పటికే వాళ్ళ పట్ల వివక్ష, ఇంకా వీళ్ళు చూడంగానే అందరికీ మండుతారు. రాజకీయాలు ఒక పక్కన. సో రాజకీయాల ఎత్తుగడలో ఏంటి అంటే మళ్ళీ ఆ పార్టీకి ఓట్లు పడాలని ఏదైనా చేయాలన్నా నాజీ అంటే జర్మనీకి చెందిన వాళ్ళకి ఏదైనా వాళ్ళకి ఇష్టపడిన పని చేయాలి. ఏంటిది? యూదు లేకుండా చేయాలి. ఆ విధంగా యూదులు వెన్నుపోటు పొడిచేటువంటి ఒక విషయాన్ని హిట్లర్ జీర్ణించుకోలేక ఈ జాతే లేకుండా చేయాలి, ఈ జాత లేకుండా చేయాలి అంటే అటుపక్కన దేశం ఇస్తానంటే యూదులందరూ కూడా అటుపక్క సపోర్ట్ చేస్తారా? మా దేశంలో కూడా వెనకలు ఉండి పరోక్షంగా వాళ్ళ విజయానికి సహకరిస్తారా? అసలు ఈ జాతి లేకుండా చేయాలని ఆ విధంగా జాతి నిర్మూలన చేయడానికి డిసైడ్ అయిపోయి కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ని పెట్టి అబ్బో మామూలుగా చంపలేదు, లక్షల మిలియన్ల మంది చచ్చిపోయారు, లక్షల మిలియన్ల మంది చచ్చిపోయారు. వాళ్ళ యొక్క బాధ వర్ణనాతీతం. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. ఆ హోలోకాస్ట్ చూసి ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది. 6 మిలియన్ల యూదులు చచ్చిపోయారు. 6 మిలియన్లు. చరిత్ర అంతట్లో కూడా యూదులు ఏ విధంగా తమ ప్రాణాలని బలియాగం చేస్తూ చూస్తూ ఉన్నారుగా. సో ఇబ్బందులు, అవమానాలు, ఇవన్నీ కూడా హింసలు యూదులకు కొత్త కానే కాదు. ఆ హోలోకాస్ట్ జరిగినప్పుడు కూడా 174,000 మంది ఫిఫ్త్ ఆలియా అంటే 1933 నుంచి 1936 ప్రాంతంలో 174,000 మంది మళ్ళా ఈ ప్రాంతం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒకప్పుడు ఆ భూభాగంలో అరబ్బుల సంఖ్య ఎక్కువ ఉంది, యూదుల సంఖ్య తక్కువ ఉంది. ఇప్పుడు ఏంటి అంటే బ్రిటిష్ మాట ఇచ్చింది కాబట్టి, బ్రిటిష్ మాట బాల్ఫోర్ డిక్లరేషన్ ముందు వరకు 3%గా ఉంది. ఇప్పుడు వాళ్ళు మాట ఇచ్చారు కాబట్టి
ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా చావైనా చస్తాం, ఉంటే తిందాం, లేకపోతే అన్నం మెతుకులు తిందాం, లేకపోతే పస్తానే ఉందాం, చచ్చేదేదో ఎక్కడో చోట చచ్చే కంటే మన దేశంలో చచ్చిపోదాం రా అని అందరూ వచ్చి అక్కడ వాలిపోతున్నారు. నా టైంలో మనం నెక్స్ట్ సీన్కి వెళ్దాం, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఇజ్రాయెల్ ఇండిపెండెన్స్. ఫలితంగా ఇజ్రాయెల్ దేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది. ఎలా వచ్చింది అంటే వరల్డ్ వార్ II, రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది. ఈ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ వాళ్ళకి ఈ యొక్క పాలస్తీనా అని హ్యాండిల్ చేయడం చాలా కష్టమైపోయింది. ఇప్పుడు యుద్ధంలో ఖచ్చితంగా వీళ్ళు సపోర్ట్ చేయరు, యూదులు సపోర్ట్ చేయరు, అరబులు సపోర్ట్ చేయరు, ఎందుకంటే ఆల్రెడీ హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా సపోర్ట్ చేయమంటే ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? పైగా ఇద్దరు ఫైట్ చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళు కొట్లాడుకున్న వాళ్ళు ఇప్పుడు అరబ్బులు బ్రిటిష్ మీద దాడి చేస్తూ ఉన్నారు. ఈవెన్ హగన్నా మిలిటరీ, జూవిష్ మిలిటరీ ఇప్పుడు వాళ్ళు కూడా బ్రిటిష్ మీద దాడి చేయడము డిసైడ్ అయ్యారు. తెగబడుతున్నారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి బ్రిటిష్ మీద దాడి చేసేపాటికే ఇంకా బ్రిటిష్ బెంబెలెత్తిపోయింది. ఇంకా వీళ్ళని హ్యాండిల్ చేయలేండ్రా, ఇంకా ఖచ్చితంగా పెట్టబెడ సర్దుకొని దీన్ని వదిలేయాల్సిందే, ఈ భూభాగాన్ని వదిలేయాల్సిందే అని డిసైడ్ చేసుకున్నారు. డిసైడ్ చేసుకొని పోతూ ఏం చేస్తారంటే ఈ ప్రాబ్లమ్ని, అంటే అప్పుడు ఐక్యరాజ్య సమితి ఫార్మ్ అయింది October 24, 1945. అప్పటి వరకు ఏ దేశం అంటే ఆ దేశము సొంతంగా ముందుకు వెళ్ళిపోయింది. ఇట్లా కాదు, మనం ఒక యూనియన్గా ఉండాలి అనే ఉద్దేశంతో దేశాలన్నీ కూడా ఐక్యంగా ఉండాలని ఐక్యరాజ్య సమితి అనేది ఫామ్ అయింది. ఐక్యరాజ్య సమితి ఫామ్ అయిన తర్వాత ఆ ఐక్యరాజ్య సమితికి వచ్చినటువంటి అతిపెద్ద ఛాలెంజింగ్ టాస్క్ ఏంటి అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా అటువంటి సమస్య. బ్రిటిష్ పోతూ ఏం చేసిందంటే, అయ్యా నా వల్ల కాదు, ఇద్దరికి నేను న్యాయం చేయలేను అన్నప్పుడు ఇద్దరు కూడా అంటే చెప్పిన మాట వినట్లేదండి, ఫైట్ చేస్తూ ఉన్నారు. నా వల్ల కాదు, ఇంకా మీరే ఏమైనా చేయండి, ఇదిగో ఎట్లా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం, ఇప్పుడు మీరు కమిటీ ఫామ్ చేసి కదా, ఈ కమిటీకి అప్పగిస్తున్నా, ఐక్యరాజ్య సమితికి అప్పగిస్తున్నా, మీరు ఎట్లనే డిసైడ్ చేసుకోండి సార్ అని బ్రిటిష్ మెల్లిగా ఈ ప్రాబ్లమ్ని యూఎన్ చేతిలో పెట్టేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు యూఎన్ తలపట్టుకుంది, ఏం చేయాలి? అరబులతో మారితే వాళ్ళు ఒప్పుకోరు, ఇజ్రాయెల్తో మారితే వీళ్ళు ఒప్పుకోరు. ఇద్దరు ఫైట్ చేస్తారు. ఎందుకు? ఈ బ్రిటిష్ ఇచ్చినటువంటి మాట, మాకు దేశం ఇస్తానన్నాడు యూదులు, మాకు దేశం ఇస్తానన్నప్పుడు పాలస్తీనా వారు. యువతల పట్టుకుంది, ఒక కమిటీ వేసింది, సిచ్యువేషన్ అనలైజ్ చేయండి, ఏం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు ఆ కమిటీ ఇజ్రాయెల్ దేశానికి వచ్చి అనలైజ్ చేసి ఇద్దరి వాదోపవాదాలు విని అప్పుడు టూ స్టేట్ పాలసీని ప్రపోజ్ చేసింది. అంటే ఉన్న భూభాగాన్ని రెండుగా చేసి పరిపాలించుకోనండి, రెండుగా చేసుకోండి. ఎక్కువగా యూదులు ఉన్నటువంటి ప్రాంతం అంతా యూదులకి, అరబ్బులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం అంతా అరబ్బుకి. సో ఇట్లా 2 స్టేట్ పాలసీని డివైడ్ చేసింది. సో ఆ 2 స్టేట్ పాలసీ డివైడ్ చేస్తూ అరబ్బులకు చెప్పినటువంటి ఏంటి అంటే వెస్ట్ బ్యాంక్. సో ఆ వెస్ట్ బ్యాంక్ ఇప్పుడు చూడండి మ్యాప్లో, ఈ వెస్ట్ బ్యాంక్ ఇక్కడ ఉండేది వెస్ట్ బ్యాంక్. దీని ఎందుకు వెస్ట్ బ్యాంక్ అంటారు అంటే ఇజ్రాయెల్కి ఇది ఇటుపక్క ఉంది కదా, ఇది వెస్ట్ ఎందుకు అవుతుంది అంటే ఇజ్రాయెల్కి ఇది వెస్ట్ కాదు, జోర్డాన్ ఇటుపక్క జోర్డాన్ చూసావా, జోర్డాన్కి ఇది వెస్ట్లో ఉంది, ఆ విధంగా వచ్చింది ఇది వెస్ట్ బ్యాంక్ అని. ఓకే, సో యుఎన్ 2 స్టేట్ పాలసీని డివైడ్ చేస్తూ ఈ భూభాగాన్ని ఇది మీకు అని చెప్తున్నప్పుడు అరబ్బులకు ఏది వచ్చిందంటే ఇదిగో వెస్ట్ బ్యాంక్ ఉంది. ఈ వెస్ట్ బ్యాంక్లో ఏముంది చూడండి, వెస్ట్ బ్యాంక్లో ఏముంది? జెరూసలేం ఉంది. వెస్ట్ బ్యాంక్లో ఏముంది చూడండి, ఓల్డ్ జెరూసలేం ఉంది. చాలా ముఖ్యమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. సో అక్కడ ఆల్రెడీగా పాలస్తీనా వాళ్ళు స్థిరపడ్డారు కాబట్టి అరబ్బులు ఇది వెస్ట్ బ్యాంక్, ఇది వాళ్ళకి ఇద్దాము. ఇటుపక్క గాజాలో కూడా పాలస్తీనా వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, గాజా స్ట్రిప్లో. ఇది కూడా, ఈ రెండు కూడా ఇదిగో యూదులకి, ఇగో ఈ భాగం అంతా కూడా ఇజ్రాయెల్ దేశంకి, ఇజ్రాయెల్ ఇదిగో యూదులకి అన్నప్పుడు ఆ ప్రపోజల్ చేసినప్పుడు దాంతోపాటు ఇంకొక ప్రపోజల్ చేశారు. సో ఎప్పుడైతే ఈ వెస్ట్ బ్యాంక్లో ఓల్డ్ సిటీ జెరూసలేము వాళ్ళకైనా పాటికే యూదులు ఒప్పుకోలే, అది ఎట్లా కుదురుతుందండి? ఇది మాది, మా పూర్వీకులు వాగ్దానం చేసినటువంటి భూభాగం, ఇది దేశమంతా భూభాగం మాకు వాగ్దానం చేసినప్పటికీ అసలు మేము ముడిపడిందే అక్కడ ఉన్నటువంటి దేవాలయంతో. ఆ భూభాగం అది మాకు చాలా సెన్సిటివ్ ప్లేస్ అండి, దాని కొరకే కదా కొన్ని దశాబ్దములుగా నిరీక్షిస్తున్నాం అని వీళ్ళు.
లేదంటే ఇది మాది ఇది మేము కట్టుకున్న మా భూభాగం ఇదని వాళ్ళ వాదన. లేదంటే వాళ్ళు చరిత్ర మధ్యలో వచ్చారు కానీ మొదటి నుంచి ఉండేది మేము అని వీళ్ళు. ఇట్లా కాదని యూఎన్ ఏం చేస్తుందంటే నీకు వద్దు ఎవరికి వద్దు. దీన్ని ఏం చేస్తుందంటే యూఎన్ ఇంటర్నేషనల్ ట్రస్టీ కింద, అంటే యూఎన్ ఐక్యరాజ్య సమితి హ్యాండ్లో పెట్టుకుంటుంది. దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేసి, అంటే ఏదైనా సరే వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేస్తే అది యుఎన్ ఐక్యరాజ్య సమితి హ్యాండల్లో ఉంటుంది. ఇది మా హ్యాండల్లో పెట్టుకుంటాం. ఎంతవరకు? మీ ఇద్దరి మధ్య పీస్ ట్రీటీ, మీ ఇద్దరి మధ్య సమాధానము నెలకొనేంత వరకు దీని మీద పూర్తి బాధ్యత మాదే. ఇదిగో పాలస్తీనా అరబులు, ఇది మీ భూభాగంలో ఉన్నప్పటికీ జెరూసలేం మొత్తం ఐక్యరాజ్య సమితి కంట్రోల్లోనే ఉంటుంది. ఇదిగో యూదులు ఇది మీకు కాదు, ఇదిగో అరబులు అది మీకు కాదు, ఇది మా హ్యాండల్లోనే ఉంటుంది. ఎంతకాలం ఉంటుందో మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ దొరికితే దాన్ని వదిలేయండి అన్నప్పుడు, సరే యూదులు అన్నారు, రైట్, ఓకే, ఫైన్. మొదట ఒక దేశము మాకు ఏర్పడుతుంది కదా అనే సంతోషంతో దే సెడ్ ఓకే, వాళ్ళు తగ్గించుకున్నారు. దే సెడ్ ఓకే, ఫైన్. తర్వాత అరబులు ఒప్పుకోలేదు. చర్చలు జరిగినాయి కానీ అరబులు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఎక్కడో వచ్చినటువంటి యూదులు ఇప్పుడు వచ్చి మా దేశం మాది అనగానే వీళ్ళకి మండుతూ ఉంది. మాది అంటారంటే ఇది మాది, మేమున్నాం, కొన్ని శతాబ్దాలుగా మేమున్నాం, ఇప్పుడు వచ్చి ఇది వేరే వాళ్ళకి దేశంగా మారుతుందంటే అరబులు ఒప్పుకోలేదు. ఫైనల్గా ఏమైందంటే ఐక్యరాజ్య సమితి ప్రపోజల్ని రిజెక్ట్ చేసిన తర్వాత, అంటే వాళ్ళు దాన్ని తిరస్కరించాయి. మొత్తానికి వాళ్ళు తిరస్కరించినప్పటికీ కూడా ఇజ్రాయెల్ యాక్సెప్ట్ చేసింది. ఫైన్, నౌ గెట్ దిస్. ఇప్పుడు 1948 ఇజ్రాయెల్ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం. మే 14 ఇజ్రాయెల్ దేశము ఒక దేశముగా ఆవిర్భవించింది. ఇజ్రాయెల్ ఒక దేశముగా ఆవిర్భవించింది. అంతకు దేశం లేని వాళ్ళు ఒక దేశాన్ని నిర్మించుకున్నారు. ఫస్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ జరిగింది మే 14. ఏమిట్రా? దేశము అప్పుడు పురుడు పోస్తుంది. ప్రభు ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనంలో ప్రభు ఒక మాట చెప్పాడు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకున్నాడు. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియదు. ఆ ప్రకారమే మీరు సంగతులన్నీ జరుపుట చూచినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారము దగ్గరే ఉన్నాడని తెలుసుకున్నాడు. ఏమంటారు ఈ యొక్క మాటలో? అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు, అంటే అప్పుడు అంజూరపు చెట్టు లేదు, కొట్టివేయబడింది. యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. అంజూరపు చెట్టు ఫలించకపోతే అది కొట్టేస్తా అని చెప్పాడు. ఫలితంగానే అంజూరపు చెట్టు కొట్టివేయబడింది. అదంతా అయిపోయింది స్టోరీ. చాలా మంది అనుకున్నారు ఇజ్రాయెల్ కథ అయిపోయింది అనుకున్నారు. కాదు, అది మళ్ళా చిగురించింది. ఎప్పుడు తెలుసా? 1948 మే 14న కొట్టివేయబడినటువంటి అంజూరపు చెట్టు ఏమైతే ఉందో అది మళ్ళా చిగురించడం మొదలుపెట్టింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, మ్యాప్ చూడండి. ఈ విధంగా ఇజ్రాయెల్ దేశం ఫామ్ అయింది. దీని బార్డర్స్ అన్నీ కూడా ఒకప్పుడు ఇలా కాదండి. వివిధ రాజ్యాలు వచ్చి దీన్ని పరిపాలన చేస్తున్నప్పుడు దీని బార్డర్స్ ఈ విధంగా డిసైడ్ చేశారు. మొత్తానికైతే ఇజ్రాయెల్ దేశం ఈ విధంగా ఫామ్ అయింది. సో ఇది చాలా చిన్న దేశం. అసలు చూడడానికి ఇలా ఉంది కానీ చాలా చాలా చిన్న దేశం ఇది. ఎంత చిన్న దేశం అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందండి. మన ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం ఎంత అంటే 1,60,205 స్క్వేర్ కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంత అంటే దాదాపు అంటే దగ్గరగా 5 కోట్లు. అదే ఇజ్రాయెల్ దేశపు భూభాగం ఒక విస్తీర్ణం ఎంత అంటే 22,145 స్క్వేర్ కిలోమీటర్. 1,60,000 చిల్లర ఎక్కడ, 22,000 ఎక్కడ? మన ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లు అయితే ఈ దేశపు జనాభా 88 లక్షలు. అంటే ఎంత చిన్నది అంటే ఆంధ్రప్రదేశ్ అంతటిని కూడా 8 భాగాలుగా విభాగిస్తే అందులో ఒక్క భాగము అంత ఉంటుంది ఇజ్రాయెల్ దేశం. మాది అనంతపూర్ అండి. ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ ఎంతైతే ఉంటుందో అంతే చిన్నది ఇజ్రాయెల్ దేశం.
దేశము చిన్నదని తక్కువ అంచనా వేస్తున్నారా? అది అప్పుడు చిన్న దేశమైనా ఇప్పుడు ఎంత పవర్ఫుల్గా ఎదిగిందో తెలుసా? నౌ దిస్ ఈజ్ ద 8th పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో మరి 8వ శక్తివంతమైన దేశం ఇది. 8th పవర్ఫుల్ కంట్రీ. అంత శక్తివంతమైన దేశముగా ఎదిగింది. ఏది? ఇజ్రాయెల్ దేశం. అక్కడి నుంచి ఇజ్రాయెల్ దేశం తిరుగు లేకుండా ఉందండి. ఆ రోజు దేశము ఫామ్ అయినప్పుడు వాళ్ళు ఒక అద్భుతమైన పని చేశారు. ఏంటి తెలుసా? నేషనల్ ఫ్లాగ్, జాతీయ జెండా. జాతీయ జెండా అంటే ఎవరో గీస్తే ఏదో చేస్తే వచ్చింది కాదు. జాతీయ జెండా వాళ్ళు ఏది పెట్టుకున్నారో తెలుసా? ఆ జాతీయ జెండా చూడండి, వైట్ బ్యాక్గ్రౌండ్ మీద ఇలాగ హరిజాంటల్గా 2 బ్లూ గీతలు ఉంటాయి. చూసారా? వైట్ బ్యాక్గ్రౌండ్, హరిజాంటల్గా 2 బ్లూ గీతలు ఉంటాయి. మధ్యలో ఒక స్టార్ సింబల్ ఉంటుంది. ఎందుకు ఈ వీళ్ళ ఫ్లాగ్ ఈ విధంగా ఉంది? ఎందుకు తెలుసా? ఇది ఏంటో కాదండి, జ్యూస్ ప్రే చేసుకున్నప్పుడు ఒక ప్రేషాలు కవర్ చేసుకుంటారు. ఆ ప్రేషాల్ మాదిరే ఇది ఫ్లాగ్. అంటే ఇండైరెక్ట్గా జ్యూస్ ఏం చెప్తారంటే గాడ్ ఈజ్ అవర్ కవరింగ్. యూదులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కవరింగ్, అందుకే తల్లిత్ అనే ఒక టాపిక్ చెప్పాడు. వీళ్ళు ఎంతమంది విన్నారో తెలియదు కానీ, సో దయచేసి నా యూట్యూబ్ ఛానల్లో లిస్ట్ ఉంది, టాపిక్ ఉంది తల్లిత్. అది అర్థమైతే కానీ అసలు కవరింగ్ ఏంటో చాలామంది అర్థం కాదు. ఈరోజు చాలామందికి తల్లిత్ అంటే తెలియక, ఆ కవరింగ్ అంటే తెలియక తిక్క ప్రసంగాలు, తిక్క బోధలు చేస్తాం. ప్రతి క్రైస్తవుడు తప్పకుండా తెలుసుకోవాలి ఆ తల్లిత్తులో ఏముంది, ఆ ప్రేషాల్లో ఏముంది. సో జ్యూస్ ప్రేయర్లో దాన్ని కవర్ చేసుకుంటాడు. అలాగా ఈ యొక్క ఫ్లాగ్ ఒక ఉద్దేశం ఏమంటే అవర్ నేషన్ అండర్ గాడ్స్ ప్రొటెక్షన్. హీఈస్ అవర్ కవరింగ్. ఆయనే మా శిరస్సు. ఆయన కింద మేము ఉన్నాం. ఆయన అధికారం కింద ఉన్నాం. సో తలిత్ కింద ఉన్నప్పుడు సమ్మన్ ఈస్ బీన్ ప్రొటెక్టెడ్ అండ్ కవర్డ్, అండ్ వీఆర్ కవర్డ్ బై గాడ్, వీఆర్ కవర్డ్ బై హిస్ ప్రైజ్ గాడ్. అందుకే ఇజ్రాయెల్ దేశం శక్తివంతమైన దేశం. దేవుని మీద అనుకుంటే దేవుడు ఎంతో ఎత్తుకు తీసుకుని వెళ్తాడు. ప్రైజ్ గాడ్. అందుకే ఈరోజు చూడండి, ఇజ్రాయెల్ దేశం, దీని ఒక ప్రత్యేకత చెప్పనా? ఇజ్రాయెల్ దేశం ఒక ప్రత్యేకత చెప్పనా? ఇజ్రాయెల్ ఒక చరిత్రలో చాలా రాజ్యాలు లేచాయి దీన్ని అంతమొందించడానికి, రూపురేఖలు మార్చడానికి, వీళ్ళు చంపడానికి. రాజులు, రాజ్యాలు, అధికారులు ఎన్నో లేచాయి. అవన్నీ కూడా మనం క్షుణ్ణంగా కూడా చూసాం కూడా చరిత్ర. అనగదొక్కుతాం, చంపేస్తాం, తుడు చేస్తాం అన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళే చరిత్రలో లేరు. ఆ రాజ్యాలు లేవు. యూదులు ఇంకా నిలబడు. అందుకే యూదులు ఏమంటాడంటే, దేవుడు ఉన్నాడు అనడానికి ఒకే ఒక్క స్పష్టమైనటువంటి ఉదాహరణ ఎవరంటే యూదుడే. యూదులు చూడండి, దేవుడు ఉన్నాడో లేదో మీకు అర్థమైపోతుంది అంటాడు. ఎందుకంటే దేవుడే లేకపోతే అసలు యూదులు ఉండేవాడే కాదు. ఈరోజు చరిత్ర మొదల నుంచి ఈ రోజు వరకు యూదులు ఉన్నాడు. ఇప్పుడు బబులోను రాజు చూడండి. అంటే వీళ్ళంతా కూడా ఏంటంటే రాజ్యాలు, దేశాలు నిర్మించుకున్నారు కానీ జాతి నిర్మించుకోలేదు. దేశం వేరు, జాతి వేరు. అర్థమవుతుంది? దేశం వేరు, జాతి వేరు. జాతి ఉంటే ఖచ్చితంగా దేశం ఉంటుంది, కానీ దేశం ఒకటే ఉంటే జాతి ఉంటుందని గ్యారెంటీ లేదు. వీళ్ళంతా కూడా దేశాల్లో సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. బబులోను సామ్రాజ్యం ఏమైపోయింది? ఈరోజు లేదు. పర్షియా సామ్రాజ్యం లేదు, గ్రీసు సామ్రాజ్యము లేదు, రోమా సామ్రాజ్యము లేదు, ఒట్టోమన్ సామ్రాజ్యము లేదు. ఏమైపోయినాయి? ఇవన్నీ కూడా కేవలం దేశాలు, సామ్రాజ్యాలే, జాతి కాదు. మీకు రోమిడు కనపడతాడా? గ్రీకుడు కనపడతాడా? వాళ్ళు ఎవరు కనపడుతుంది? కానీ మీకు యూదులు కనపడతాడు. దేవుడే లేకపోతే యూదులు ఈరోజు నిలబడతాడు? ఆలోచించాలి. దేవుడు లేకపోతే బూడిద నుంచి కూడా దేవుడు సింహాసనం మీద కూర్చుండి పెట్టగలుగుతాడు అన్నానికి యూదులే ఎక్సాక్ట్. ఒకప్పుడు వీళ్ళు కొట్టివేయబడ్డారు. ఆ తర్వాత దేవుడు మళ్ళా వీళ్ళని తీసుకొచ్చి ఎండిపోయిన ఎముకలను ఇప్పుడు ఈరోజు ఒక సైన్యముగా మారుస్తున్నాడు. వీళ్ళంతా కూడా నలగొట్టబడుతున్నా, వెలివేయబడ్డా, చిన్నచూపు చూడబడుతున్నా వాళ్ళు తమ దేవుని మర్చిపోలేదు. గట్టిగా పట్టుకున్నారు.
ఈరోజు వాళ్ళకి ఒక దేశం లభించింది. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. వావ్! ఓకే. ఇది ఒకప్పుడు పాలస్తీనా. అంటే యుఎన్ 2గా విభాగించక ముందు ఈ భూభాగాన్ని 2 స్టేట్ ప్రపోజల్ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేక ముందుగా ఈ మొత్తం అంతా ఇజ్రాయెల్ ఈ యొక్క పాలస్తీనా భూభాగమే. ప్రపోజ్ చేస్తారు 1948. ఏ విధంగా డివైడ్ చేసిందంటే ఇదిగో ఇది ఈ భాగం అంతా కూడా పాలస్తీనా, ఇదంతా కూడా ఇజ్రాయెల్. ఈ విధంగా ప్రపోజ్ చేసింది. మంచి ప్రపోజలే. ఇజ్రాయెల్ ఒప్పుకుంది కానీ అరబ్బులు ఒప్పుకోలే, పాలస్తీనా వాళ్ళు ఒప్పుకోలేదు. లేదు మాకు దేశం అంతా కావాల్సిందే. యుఎన్ ప్రపోజల్ని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసి ఉంటే ఈరోజు ఇంత ఇష్యూస్ ఉండేటివి కాదు. రిజెక్ట్ చేయడం ద్వారా ఏం జరిగిందో తెలుసా? వాళ్ళ దగ్గర ఉన్నది కూడా పోగొట్టుకున్నారు. అది ఏ విధంగానో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ప్రైజ్ గాడ్. స్టోరీ మీకు ఎక్సైటింగ్గా ఉందా? చరిత్ర మీకు ఆసక్తికరంగా ఉందా? ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. సో ఐ థాట్ ఆఫ్ ఫినిషింగ్ ద సబ్జెక్ట్ ఇన్ దిస్ క్లాస్. అయితే ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు రష్ అప్. వెంటనే ఏదో చెప్పానని నాకు ఇది కాదు కానీ, బట్ ఇంకా కాస్త కులంకుషంగా డీటెయిల్గా చెప్పడం వంటి ఒక ఇది ఉంది కాబట్టి, సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా డీటెయిల్గా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికైతే మన ఇజ్రాయెల్ దేశానికి స్వతంత్రం వచ్చింది. ఎవరైనా బర్త్డే అంటే అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు. బర్త్డే అనగానే చాలా ఆర్భాటాలు సంతోషాలు ఉంటాయి. కానీ ఇజ్రాయెల్ యూదు పరిస్థితులు కాదు. వాళ్ళకి స్వతంత్రం వచ్చిన మరుసటి రోజే వాళ్ళకి కష్టాలు మొదలైనాయి. ఆ రోజు వాళ్ళ ఆనందము 24 గంటలు కూడా లేదు. వెంటనే వాళ్ళకి ప్రాబ్లమ్స్ మొదలైనాయి. ఏ విధంగా మొదలయ్యాయో నెక్స్ట్ క్లాస్ వచ్చి. ప్రైజ్ గాడ్. హోప్ యూర్ బ్లెస్డ్. మీరు దీవించబడినట్లయితే ప్లీజ్ లీవ్ యువర్ కామెంట్స్ అండ్ మీ ఫీడ్బ్యాక్స్. ప్రైజ్ గాడ్. సో ప్రేయర్స్కి మనము కంక్లూడ్ చేద్దాం నెక్స్ట్ క్లాస్. ప్రభువా నీకున్నా తెలియజేస్తున్నాను. మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప సమయం బట్టిస్తుంది. ప్రభు అనేక విషయాలు తెలుసుకున్నాం. చరిత్రలో మాకు అనేక విషయాలు నేర్పిస్తున్న ప్రభు వస్తుంది. తండ్రి క్లాస్లో పాల్గొన్నటువంటి ప్రతి వారిని మీరు పేరు పెట్టిన దీవించి ఆశీర్వదించు దేవా. ఇక ముందున్నటువంటి ఒక క్లాస్లో కూడా ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి సహాయం చేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం. ప్రైజ్ గాడ్. షలోమ్. God bless you. See you